నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో రేపటి నుంచి పాస్పోర్టుకు సంబంధించిన ఫీజులు అయితే భారీగా పెరగనున్నాయి. దీనికి సంబంధించి కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీ ప్రకటన చేసిన విషయం అందరికీ తెలిసిందే. పాస్పోర్టు నియమాలు 1980 చట్టాన్ని సవరిస్తూ భారత ప్రభుత్వం GSR 516 కింద జారీ చేసిన నోటిఫికేషన్ అనుసరించి కువైట్లోని ఎంబసీ కార్యాలయం జూలై 1వ తేదీ నుంచి పాస్పోర్టు మరియు పాస్పోర్టు సంబంధిత సేవల రుసుములలో కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయని చెప్పి ప్రకటించింది. ప్రస్తుతం కువైట్లో రేట్లు ఎలా ఉన్నాయి, అలాగే రేట్లు ఎలాగ పెరిగిపోతూ ఉన్నాయని చెప్పేసి మీకు అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ 36 పేజీల ఉన్న ఒక పాస్పోర్ట్ మనం అప్లై చేసుకోవాలంటే కానీ గతంలో 23 దినార్లు ఉండేది. ప్రస్తుతం దానిని 38 దినార్లకు పెంచారు. జూలై 1 రేపటి నుంచి ఇది అమల్లోకి రానుంది. అలాగే 36 పేజీల పాస్పోర్టు తత్కాల్ పాస్పోర్ట్ ఏదైతే ఉందో మనం అత్యవసరంగా కానీ అప్లై చేసుకుంటే గతంలో 68 దినార్లు ఉండేది, ప్రస్తుతం అది 76 దినార్లకు పెరిగింది. అలాగే పెద్దలు ఎవరైతే ఉన్నారో 60 పేజీల పాస్పోర్ట్ కోసం కూడా జంబో పాస్పోర్ట్ని అయితే అప్లై చేస్తూ ఉంటారు. అటువంటిది ముందు 31 దినారుగా ఉండేది, ప్రస్తుతం 53 దినార్లకు పెంచారు. అలాగే ఇక జంబో పాస్పోర్టు 60 పేజీల పాస్పోర్టు తత్కాల్లో అత్యవసరంగా మనం అప్లై చేసుకుంటే కానీ ముందు 76 దినార్లు ఉంటే ఇప్పుడు అది 91 దినార్లకు చేరుకుంది. ఒకవేళ మన యొక్క పాస్పోర్టు పోగొట్టుకున్నా డ్యామేజ్ అయినా సరే కానీ 36 పేజీల పాస్పోర్టుకు మనము ముందు 46 దినార్లు చెల్లించే వాళ్ళము, ప్రస్తుతం అది 76 దినార్లు అయ్యింది. అలాగే 36 పేజీల పోగొట్టుకున్న లేదా డ్యామేజ్ అయిన పాస్పోర్ట్ తత్కాల్లో పొందాలంటే ముందు 91 దినారుగా ఉండేది, ప్రస్తుతం అది 114 దినార్లకు చేరుకుంది. అలాగే 60 పేజీల జంబో పాస్పోర్టు మనం పోగొట్టుకున్న డ్యామేజ్ అయినా సరే గతంలో 53 దినార్లు చెల్లించే వాళ్ళం, ప్రస్తుతం అది 91 దినార్కు చేరుకుంది. అలాగే పోగొట్టుకున్న డ్యామేజ్ అయిన పాస్పోర్టు తత్కాల్లో మనం అత్యవసరంగా పొందాలంటే ముందు 98 దినార్లు ఉండేది, ప్రస్తుతం అది 129 దినార్లకు చేరుకుంది. అలాగే కువైట్లో వైట్ పాస్పోర్టు ఎమర్జెన్సీ సర్టిఫికెట్ ఏదైతే ఉందో అది 5 దినార్లని చెప్పేసి తెలపడం జరిగింది. అలాగే సర్టిఫికెట్ ఆఫ్ ఐడెంటిటీ మనం చూసుకుంటే 16 దినార్లుగా ఉందని చెప్పేసి తెలిపారనమాట. ప్రస్తుతం PCC పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ముందు 8 దినార్లు ఉంటే ప్రస్తుతం అది 13 దినార్లకు చేర్చారు. బర్త్ సర్టిఫికెట్ బేస్ ఆన్ పాస్పోర్ట్ ఫీజులు మనం చూసుకుంటే గతంలో 8 దినార్లు ఉంటే ప్రస్తుతం అది 13 దినార్లకు చేరుకుంది. పెరిగిన ఛార్జీలు జూలై 1 రేపటి నుంచి అమల్లోకి రానున్నట్లు ఎంబసీ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.